వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నాయకులు పార్టీలు మారితే మంచివారైపోతారా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో సాగుతుంది. గతంలో రాజకీయ నాయకులు ఏ పార్టీలోకి వెళ్ళినా, ఏ పార్టీలు మారినా ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు నాయకులు పార్టీలు మారితే వెంటనే ప్రజల్లో ఒక చర్చగా మారుతుంది. గతంలో సోషల్ మీడియా లేదు, ఏమి లేదు, ప్రజలకు పెద్దగా తెలిసేటివి కాదు. రాజకీయ నాయకులు ఒకరినొకరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాలు ప్రజలకు పెద్దగా తెలిసేటివి కాదు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాయకులు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు, ఇతర పార్టీ నాయకులపై ఎలా దూషణలు చేస్తున్నారు, ఇవన్నీ ప్రజలకు తెలిసిపోతున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీలో ఉన్న నాయకులు అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశంలోకి కావచ్చు, జనసేన పార్టీలోకి కావచ్చు, బీజేపీ పార్టీలోకి కావచ్చు, ఇలా వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు జనసేన పార్టీలో చేరారు. అలాగే రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన వారిలో బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం తరఫున బీదా మస్తాన్ రావు మళ్ళీ రాజ్యసభకు వెళ్తాడనే ప్రచారం కూడా సాగుతుంది. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ, ఈమె గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా చైర్పర్సన్గా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొకరి పేరు మేకపాటి సుచరిత, ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హోంమంత్రిగా పనిచేశారు. వీళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ లేదా జనసేన పార్టీలో కానీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం సాగుతుంది. గతంలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులపై అనేక విమర్శలు చేశారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ తిట్టిన వాళ్ళే ఏ పార్టీనైతే తిట్టారో, ఏ పార్టీ నాయకులనైతే దూషించారో, మళ్ళీ అదే పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు. అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, వీళ్ళ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కష్టపడి పనిచేసింటారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకునికి ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు ఉంటాడు ఆ నియోజకవర్గానికి. వాళ్ళిద్దరి మధ్య దూషణలు, విమర్శలు, ప్రతి విమర్శలు పెద్దగా జరిగి ఉంటాయి ఆ సమయంలో. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సపరేట్ అయిపోతారు, వైసీపీ కార్యకర్తలు సపరేట్ అయిపోతారు, విడివిడిగా ఉంటారు. ఈ ఇద్దరు నాయకులు తిట్టుకొని, దూషించుకొని, విమర్శలు చేసుకొని, ఆరోపణలు చేసుకొని తర్వాత పార్టీ ఓడిపోగానే ఈ పార్టీలో ఉండే నాయకుడు వెంటనే అధికార పార్టీలోకి వెళితే వీళ్ళు మంచివారవుతారా? ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు నాయకులు ఇలా? ఇప్పుడు ఎప్పటి నుంచో అక్కడ ఎవరైతే పార్టీ మారే నాయకుడున్న నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఆపోజిట్గా మరో నాయకుడు పనిచేస్తుంటాడు. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఆ నాయకులు ఎక్కడికి వెళ్ళాలి? ఆ నాయకుల పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వీళ్ళని నమ్ముకొని ఓట్లేసి వీళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తలు, సానుభూతి పరులు, అనుచర వర్గం వీళ్ళంతా ఏం కావాలి? ఎందుకు ఇలాంటి సంస్కృతి? ఇప్పుడు మధ్యలో పిచ్చి వాళ్ళు అయ్యేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళ, తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళ, ఎవరు మధ్యలో పిచ్చి వాళ్ళు అవుతున్నారు? నాయకుల వలన. ఒక పార్టీ ఓడిపోగానే వెంటనే నాయకులు పార్టీలు మారడానికి సిద్ధపడుతున్నారు. అలాంటప్పుడు ఈ వర్గాలు ఎందుకు, ఈ పార్టీలు ఎందుకు, ఒకరినొకరు దూషించుకోవడం ఎందుకు, విమర్శలు చేసుకోవడం ఎందుకు, వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఎందుకు, ఇలా ప్రజలను నమ్మించి మోసం చేయడం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ నాయకునికి ఓట్లేస్తారు, తెలుగుదేశం పార్టీ నాయకునికి ఓట్లేస్తారు. ఈ వైసీపీ, టీడీపీ అంటే ఈ రెండు ఉన్నప్పుడు ఆ పార్టీని నమ్మి ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు
ఓట్లేస్తారు. వెంటనే వీళ్ళు పార్టీ మారినప్పుడు ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటే, ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళ? నాయకులు ఎందుకు అంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? ప్రజలు నాయకుల చేతుల్లో పిచ్చోళ్ళు అవుతున్నట్లే. ఇప్పుడు ఓడిపోతానే పార్టీ మారడం ఏంటి? మీ స్వార్థాల కోసం మీరు తప్పులు చేసి మీరు వ్యక్తిగతంగా ఆస్తులను కాపాడుకోవడానికో ఇంకొకటో మీరు పార్టీలు మారితే మీకు ఆ పార్టీ తరపున మీరు ముందుగా ఏ పార్టీలు అయితే ఉంటారో ఆ పార్టీ తరపున ఓట్లేసిన ప్రజలు ఏం కావాలి? ఎవరిని పిచ్చోళ్ళు చేయడానికి నాయకులు ఇలా చేస్తున్నారు అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలా. ప్రజలు ఆలోచించాలా, ఇలాంటి వాటిపై చర్చలు జరగాల. అలాగ నాయకులు పార్టీలు మారినప్పుడు ఖచ్చితంగా అలాంటి నాయకులను వ్యతిరేకించాలా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు జనసేనకు సీట్లు ఉన్నాయి. వీళ్ళు ఇన్ని సీట్లు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళని వీళ్ళు ఎలా పార్టీలో చేర్చుకుంటారు? ఇప్పుడు వాళ్ళ నాని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. అక్కడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకోకపోవడంతో ఆయన ఆగిపోయాడు. ఆ విధంగా ఎవరైనా పార్టీ మారుతూ ఉంటే ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఖండించాలి. అలా పార్టీలోకి వేరే వాళ్ళని తీసుకోవద్దు, మేము పార్టీ కోసం కష్టపడుతున్నాము, మా పరిస్థితి ఏంటని ప్రశ్నించాలి. ఖచ్చితంగా మార్పు రావాలి. మన రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు ఆయా నియోజకవర్గాల్లో నాయకులు ఉంటారు. అలాగే ఆపోజిట్గా నాయకులు ఉంటారు. వీళ్ళందరూ ఇష్టారాజ్యంగా తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు. అంటే ప్రజలను మధ్యలో పిచ్చోళ్ళు చేస్తున్నారు రాజకీయ నాయకులు వారి స్వార్థాల కోసం. ఇది ఆలోచించాలి. అలా పార్టీలు మారే నాయకులను ప్రజలు దగ్గరకు రానికుండా ఉంటే అప్పుడు నాయకులు ఇలా పార్టీలు మారరు. వారు ఇష్టారాజ్యంగా తిట్టుకుంటూ, దూషణలు చేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ అన్నీ చేసుకొని మళ్ళీ కలిసిపోవడం ఏంటి? రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు అనేది రాజకీయ నాయకులు చెప్తారు. శాశ్వత శత్రువులు లేకపోతే మీరెందుకు ఒక పార్టీలోంచి మళ్ళీ ఒక పార్టీలోకి మారడం? అంటే అధికారం ఉండే పార్టీ మాత్రం మీకు కావాలా, ప్రజలతో అవసరం లేదు, ప్రజల అభిప్రాయంతో అవసరం లేదు, ఎప్పటి నుంచో మిమ్మల్ని అభిమానించే కార్యకర్తలతో అవసరం లేదు. మీ ఇష్టారాజ్యంగా మీరు పార్టీలు మారినప్పుడు ప్రజలను మోసం చేసినట్టే కదా. రాజకీయ నాయకుల స్వార్థాల కోసం పార్టీలు మారడం, ఒకరిపై ఒకరు నిందారోపణలు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలకు చెప్పడం, తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళడం. ఈ పరిస్థితి మారాలంటే ప్రజలు తిరగబడే రోజులు రావాలి. అప్పుడే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీలోనే నాయకులు ఉండాలి. అలా పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వారిని ప్రజలు దూరం పెడితే మరో నాయకుడు పార్టీలు మారకుండా ప్రజల కోసం పనిచేస్తారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకులు ప్రజలకు అవసరం. అలాంటి వారిని ఎన్నుకోవడానికి ప్రజలు ప్రయత్నించాలి. అంతేగాని పార్టీలు మారే నాయకుల్ని ప్రజలు దూరం పెడితేనే ప్రజలకు మంచి జరుగుతుంది.